నాగార్జున ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం, నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి భవనాలంటూ ప్రచారం. మహిళా కమిషన్ కు కేటీఆర్ వివరణ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మహిళా నేతల నిరసన. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రేవంత్, పూర్తయిన టీపీసీసీ కసరత్తు. ఏపీలోని అన్ని వర్సిటీలకు ఒకే చట్టం, మెరుగైన విద్య ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో హై అలర్ట్, రుణమాఫీ మహాధర్నాకు భారీగా తరలివచ్చిన రైతులు. హైదరాబాద్ లోని సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం, మోస్ట్ వాంటెడ్ గా ఉన్న 36 మంది అరెస్ట్. కర్నూలు జిల్లాలో రైతు కూలీకి కలిసి వచ్చిన అదృష్టం, జొన్నగిరిలో 15 లక్షల విలువైన వజ్రం లభ్యం. నెల్లూరు జిల్లాలో గంజాయి మాఫియా బీభత్సం, డీఎస్పీని ఢీకొట్టి పరారైన నిందితుల వాహనం. స్నాతకోత్సవాలకు భారతీయ దుస్తులు రూపొందించండి, ఆరోగ్య శాఖ పరిధిలోని వర్సిటీలకు కేంద్రం సూచన. తప్పు చేయలేదు, ఇరికించారు, కోల్కతా ఘటనలో నిందితుడి ట్విస్ట్. పదిహేను రోజుల్లో చిన్నారులపై పలుమార్లు లైంగిక దాడి, బద్లాపూర్ ఘటన దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు. యుద్ధానికి ముగింపు పలకండి, రష్యా ఉక్రెయిన్ కు మోదీ పిలుపు. బంగ్లాపై మరో పిడుగు, రాజకీయ అనిశ్చిత వేళ ముంచెత్తిన వరదలు. అమెరికాను 21వ శతాబ్దపు విజేతగా నిలుపుతా, వలస విధానాన్ని సంస్కరిస్తామన్న కమలా హ్యారిస్. టెస్లాకు వైస్ ప్రెసిడెంట్ గుడ్ బై, అక్కడ పనిచేయడం కష్టమన్న శ్రీలా వెంకటరత్నం. క్రికెట్ కు శిఖర్ ధావన్ రిటైర్మెంట్, అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు.